ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే మూవీ వచ్చేసి ఒక వెరైటీ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. మూవీ పేరొచ్చేసి 'అమెరికన్ పై ప్రెజెంట్స్ ది బుక్ ఆఫ్ లవ్' అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మూవీనైతే ఎక్స్‌ప్లెయినింగ్ స్టార్ట్ చేసేద్దాం. మన హీరో పేరొచ్చేసి రాబ్. మనోడు పొద్దున్నే పీనట్ బటర్ శాండ్‌విచ్‌తో మధ్యలో పెట్టుకొని మనోడి కుక్క దాన్ని తినాలనుకుంటుంటది. మనోడు కుక్క దాన్ని తింటుండగా వాని తమ్ముడైన కోడి వచ్చేసి దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. వాడు స్కూల్‌కెళ్ళిన తర్వాత రాబ్ స్కూల్‌కెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఎంప్రెస్ అయితాడు. అందరూ కూడా ఆ వీడియోని చూసి నవ్వుతుంటారు. తన వర్జిన్ ఫ్రెండ్స్ అయిన నతన్ మరియు మర్షల్ ల్యూబ్‌నైతే కలుస్తాడు. నతన్ వచ్చేసి మనోడి గర్ల్ ఫ్రెండ్ అయిన డయానా వచ్చేసి మ్యారేజ్ దాకా సెక్స్ చేయకూడదని తనైతే ప్రతిజ్ఞ చేసుకుందని అయితే చెప్తాడు. అయినా కానీ తను ఆల్రెడీ చాలా మందితోనైతే పడుకుంది. కానీ నా దగ్గరికి వచ్చేసి మాత్రం ఇలా ప్లెజ్ తీసుకుందని అయితే బాధపడతాడు. హైడీ వచ్చేసి మనోడి క్రష్ అనమాట చిన్నప్పటి నుంచి. కానీ మనోడు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇంకోటి ల్యూబ్ వచ్చేసి మనోడికి చీర్ లీడర్ అయిన యాష్లీ పైన ఒక వెరైటీ ఫ్యాంటసీ అయితే ఉంటుందన్నమాట. తనని ఎప్పుడు చూసినా తననే ఊహించుకుంటాడు. క్లాస్ రూమ్‌లో తన బొమ్మే వేస్తుంటాడు. సో అది కొద్దిగా వెరైటీ అనమాట. ఇక తర్వాత రాబ్ మరియు హైడీ వచ్చేసి లైబ్రరీలో అయితే కలుస్తారు. హైడీ వచ్చేసి తనకి చెప్తుంది. తను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వర్జినిటీ కోల్పోవాలా అని. మనోడు చెప్పేలోపు దగ్గర నతన్ అయితే డయానాని వచ్చేసి బాగా తిడతాడనమాట. రాబ్ వచ్చేసి హైడీకి తన ఫీలింగ్స్‌ని చెప్దాం అనుకుంటాడు. కానీ వెంటనే అప్పుడే మనోడి ఫ్రెండ్స్ అయితే వచ్చి చెప్తారు. ఇక తర్వాత మనోడు తిరిగి ఫ్రెండ్స్‌తోని మాట్లాడి తిరిగి వెళ్తుండగా హైడీ వచ్చేసి లైబ్రరీలో వేరే స్టూడెంట్‌తోని సెక్స్ చెయ్యబోతుండగా మనోడు చూస్తాడు. చూసి మనోడు షాక్ అయ్యి తన చేత్తో పట్టుకున్న టార్చ్‌ని అయితే పడేసి కిందకి నడుచుకుంటూ అయితే పోతాడు. ఇక మల్తా రోజు రాబ్ మరియు హైడీ వచ్చేసి లైబ్రరీని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ రాబ్ వచ్చేసి లైబ్రరీ కింద బేస్మెంట్‌లో ది బైబుల్ అనే ఒక లెజెండరీ సెక్స్ మాన్యువల్‌ని కనిపెడతాడనమాట. ఆ సెక్స్ మాన్యువల్ వచ్చేసి ఆ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క సంవత్సరం నుంచి ఆ బుక్‌లో రాసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అన్నీ రాసి ఆ స్కూల్లో అయితే పెట్టారనమాట. అయితే ఇప్పుడు అది క్లీన్ చేస్తున్నందుకు వాటర్ పడి దానిపైన అయితే అది డ్యామేజ్ అయిపోయింది. రాబ్ వచ్చేసి ఆ బుక్‌ని తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు ఇది నమ్మరు అది ఇది అంటారు. అప్పుడు రాబ్ తనది ట్రై చేద్దామని అది చీర్ లీడర్ అశ్లీ స్టోర్‌లో ఉంటే తన దగ్గర పోయి అప్రోచ్ అవుతాడు. తను నేను కాంప్లిమెంట్ చేస్తాడు. తను వచ్చేసి మనల్ని చేంజింగ్ రూమ్‌లోకి తీసుకుపోయి తనవి చూపిస్తుంది. అండ్ అలాగే తీసిన ప్యాంట్స్ మనోడి జేబులో పెట్టుతుంది. అప్పుడు మనోడు వచ్చేసి వెళ్తుండగా దొరికిపోతాడు. వాళ్ళ మదర్ డెబిట్ కార్డ్‌తోనైతే పే అయితే చేస్తాడు. అతను వచ్చేసి యాక్సిడెంటల్‌గా తన కన్వర్జేషన్ అయితే మొత్తానికి అయితే చెప్పేస్తాడు. అప్పుడు డయానా ఫాదర్ వచ్చేసి ఇక వాడిని ఎప్పుడు చూడొద్దు నువ్వు అని అయితే ఫోర్బిడ్ అయితే చేస్తాడు. ఇంకో వైపు రాబ్ వాళ్ళ అమ్మ అయితే మనోడిని ఓదార్స్తుంది. ఏం పర్లేదు నువ్వు దానిలని వేసుకోవడం నీకు ఇష్టమైతే పర్లేదు వేసుకో అని అయితే చెప్పి ఓదార్స్తుంది. దాన్ని కూడా మనోడు తమ్ముడైతే ఫిలిం చేసి మళ్ళీ ఆన్లైన్లో అయితే పోస్ట్ చేస్తాడు. రాబ్ మరియు అతని ఫ్రెండ్స్ ఎలాగైనా సరే అమ్మ వర్జినిటీ ఎలాగైనా పోగొట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కెనడియన్ ప్రొస్టిట్యూట్ దగ్గరికైతే వెళ్తారు. సో 1975లో ఇది జరిగిందని బాగా చేస్తూ మోనిక్ అయితే అంతా చేస్తుండగా సడన్గా తనైతే చనిపోతుంది. సో చనిపోతే మనోళ్ళు భయపడి ఉచ్చబోసుకొని బయటికైతే తిరిగి వస్తారు. దీనికి రీజన్ వచ్చేసి ఎందుకంటే అక్కడ 1975 లాగా రాసిందని అయితే మనోడైతే అపార్థం చేసుకుంటాడు. యాక్చువల్లీ అక్కడ 1955 అయితే ఉంటుందన్నమాట. వచ్చేసారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రాబు మనోడు వచ్చేసి హైడీకి ఫైనల్లీ చెప్పేస్తాడు ఎలా ఫీల్ అవుతున్నాడు తన గురించి అని. తనేమో సరే ఇది మనం స్టిఫ్లర్స్ పార్టీ దగ్గర అయితే కలుద్దాం అని అయితే చెప్తుంది. ఇక అప్పుడు మనోడుండి రాబుగాడు మనం కొద్దిగా ఈపీ కాలం కదా తుత్తర ఆపుకోలేదు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి ఫైనల్లీ నేను ఈరోజు ఐఎమ్ గెటింగ్ లేడ్ అని అయితే అరుస్తాడు. అదే నేను ఫైనల్లీ వేసుకోబోతున్నాను అన్నట్టు తను వచ్చేసి బాగా హర్ట్ అవుతుంది. ఇక మనోడు లూబ్ వచ్చేసి అది దుబ్బోడు అసలు దగ్గరికి పోయి చెప్తాడు. కానీ తను వచ్చేసి దుబ్బేరా పోక అంటుంది. ఇక నతన్ గాడు వచ్చేసి డయానా దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ మళ్ళీ తనని అఫెండ్ చేసి తిరిగి వస్తాడు.
రాబ్ గడు ఇక అన్ని డోర్లు హైడీ ఎక్కడుందా అని చూస్తుంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే హైడీ వచ్చేసి స్టిఫ్లర్తోని తన బెడ్ పైన నేకెడ్గా అయితే ఉంటుంది. అది చూసిన రాబ్ గడికి పాపం ఇక ఏం చేయాలో తెలియక కిందికి ఉరుక్కుంటూ వచ్చి ఫుల్గా తాగి ఎప్పుడు చూసినా ఈ అమ్మ యాస్ హోల్సే గెట్టింగ్ లేడని గట్టిగా అరిచి ఒక అమ్మాయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి డైరెక్ట్ పోయి మాట్లాడితే ఆమె వచ్చేసి పద అని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా చేయబోతున్న సమయంలో బాగా ఎక్కువ తాగాడు కదా, ఆ అమ్మాయి మీదైతే వాంతింగ్ చేసుకుంటాడు, అక్కడే పడిపోతాడు. ఇక తర్వాత మళ్ళీ పొద్దున్నే వాళ్ళ అమ్మ మనోడికైతే ఆ వీడియో ఏదైతే మనోడు వాంతింగ్ చేసుకునేది ఉందో ఆ వీడియో అయితే చూపిస్తుంది. ఇక మనోడు చాలా ఎంబ్రాయిజ్ అవుతాడు. ఇక వేరే దారి లేక వాళ్ళ దగ్గర ఉన్న బైబుల్ బుక్ని ఎలాగైనా సరే రీకన్స్ట్రక్ట్ చేయాలని దాని యొక్క ఆరిజినేటర్, అదే దాన్ని ఒరిజినల్గా ఫస్ట్ ఎవరైతే రాశారో అతనే నోవా లెవెన్స్టైన్. సో ఈయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది మీరు కానీ ఫ్రాంచైజీని ఫాలో అవుతుంటే. సో ఆయన దగ్గరికి అయితే వెళ్ళి ఆ డ్యామేజ్డ్ పేజెస్ని రిపేర్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తారనమాట. సో అప్పుడు ఆ బుక్లో ఆ స్కూల్లో ఎంతమంది ఎవరెవరైతే చదివారో వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరితోనైతే కనుక్కుంటూ సో ఫైనల్లీ ఆ బుక్ని మొత్తం మీద రీఅరేంజ్ అయితే చేస్తారు. అయితే ఒకరోజు స్కూల్స్కి ట్రిప్, ఇక ఆ తర్వాత ఇక అందరూ కూడా ఫైనల్లీ కనెక్ట్ అయితే అవుతుంటారు. కానీ నతన్ గాడు ఫైనల్లీ డయానాతోని కీ లిఫ్ట్ కంట్రోల్ రూమ్లోకి అయితే వెళ్ళి వేసుకున్న ఆ స్కీ లిఫ్ట్ ఏదైతే ఉందో సో అది మూవ్ అవుతుండే దాన్ని సడన్గా ఆఫ్ అయితే చేస్తారనమాట. అక్కడ లిఫ్ట్లో అయితే పోతుంటారు మన హైడీ ఇంకా మనోడు రాబు. సో ఫైనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళైతే కన్ఫెస్ చేసుకుంటారు. అండ్ అలాగే ల్యూబ్ గాడు వచ్చేసి పాపం అక్కడ నుంచి దుంకి మరి తన కోసం హెల్ప్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తానైతే దుంకి మరి పడిపోతాడు. అప్పుడు యాష్లీ వచ్చేసి మనల్ని అర్థం చేసుకుని సరే అని ఇక అందరూ కూడా ఫైనల్లీ వెళ్ళిన తర్వాత వేసుకుంటారు. అండ్ మొత్తానికి రాబ్, నతన్ మరియు ల్యూబ్ వచ్చేసి వాళ్ళు కొత్తగా రీస్టోర్ చేసిన బైబుల్ని అది ఎక్కడి నుంచి అయితే ఎక్కడ దొరికిందో వాళ్ళకి మళ్ళీ సేమ్ లైబ్రరీలో అదే ప్లేస్లో అయితే పెట్టేస్తారు. అండ్ అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సిగ్నేచర్ని ఆ బుక్లో అయితే రాస్తారు వాళ్ళ స్టోరీని. తర్వాత కోడి, అదే మన రాబ్ యొక్క తమ్ముడు వచ్చేసి ఆన్లైన్లో తన వీడియో అయితే చూస్తాడు వ్యాక్యూమ్ క్లీనర్ని తన పిన్నీస్లో పెట్టుకునేది. ఆ ఫైనల్ ఆ వీడియోలో కనబట్టి నా రివెంజ్ని తీసుకున్నానని అయితే చెప్తాడు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది అంతే గైస్. సో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి చేయాలా వద్దా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఆల్. బై బై. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.